మానవుడు, విశ్వమానవ సమాజాన్ని నిర్మించడానికి రానయున్న మానవుడు వస్తాడు, నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పటానికి ముందుగా ఆ మానవుడు మాట్లాడినటువంటి ఒకానొక ప్రవక్త ఈ మోషే ఈ మానవుడు ఈ ప్రపంచంలోనికి మనిషిగా పుట్టక మునుపు దాదాపు 1400-1500 సంవత్సరాల క్రితం ఐగుప్తు అనే దేశంలో బానిసత్వంలో ఉన్నాడు. బానిసత్వంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆయనను చంపాలి అని రాజు ఆలోచిస్తే తన తల్లి ఆయనను దూరంగా పంపిస్తూ ఆమె ఆయనకు దాయి అయి పెంచినటువంటి ఒక దాసుడి అయినప్పటికీ రాజవంశంలో పెరిగిన వ్యక్తి. ఆ రాజవంశంలో పెరిగినటువంటి వ్యక్తి అన్యాయం తన కళ్ళ ఎదుట జరుగుతూ ఉండగా అన్యాయాన్ని జయించటం కోసం అన్యాయం అనే దారినే వెతికినటువంటి వ్యక్తి. అన్యాయాన్ని జయించటానికి ముళ్ళుతోనే తీయాలి అన్న ఆలోచనతో వైలెన్స్ తోనే నేను చంపుతాను అన్న ఆలోచనతో ఇశ్రాయేలీయులకు లేకపోతే దాసులకు ఏదో సహాయం చేస్తున్నాను అనుకుని తానే ఒక క్రిమినల్ గా, తానే ఒక చట్టరీత్యా నేరం చేసిన వాడిగా నిలిచిపోయిన వ్యక్తి. కానీ ఆ వ్యక్తి 40 సంవత్సరాలు గొర్రెలు మేపుకున్న తర్వాత ఆయన నేర్చుకున్న విద్యాభ్యాసం అంతా 40 సంవత్సరాలు అన్లర్న్ మరిచిపోయేట్లుగా దేవుడు గొర్రెలు మేపించిన తరువాత ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షతను గురించి ఒకసారి నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. నిర్గమాకాండం 3వ అధ్యాయం. ఒకసారి మోషే తన గొర్రెలను తీసుకుని అక్కడ ఉన్నటువంటి పర్వతం దగ్గరికి వెళ్ళాడు. పర్వతం మీదకి ఎక్కాడు. పర్వతం మీద లేకపోతే చిన్న కొండ, ఆ కొండ మీద గొర్రెలను లేకపోతే మేకలను మేపుతూ ఉండగా అక్కడ ఒక పొద కనిపించింది. ఆ పొద అగ్ని జ్వాలల మధ్య ఉన్నట్లుగా కనిపించింది. ఆ పొద మండుతోంది కానీ కాలిపోవటం లేదు. ఏంటి ఈ వింత అని ఆలోచించాడు. ఆ వింతను చూడాలి అని ఆశపడ్డాడు. ఆ వింత చూడాలి అని దగ్గరికి వెళుతూ ఉండగా ఆ పొద నడిమి నుండి ఎవరో మాట్లాడారు. పొద నడిమి నుండి మాట్లాడిన వ్యక్తి అంటున్నాడు, నువ్వు నిలబడినటువంటి స్థలము పరిశుద్ధమైనటువంటి స్థలం అని చెబుతూ ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన అడిగాడు, ఇంతకు నువ్వెవరు అని అడిగాడు. అని అడిగితే ఆయనకు ఆ ప్రత్యక్షత, పొదలో నుంచి మాట్లాడుతున్నటువంటి దూత ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, దూత అని రాయబడింది అక్కడ. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, ఉన్నవాడను అని చెప్పుకుని నేను యెహోవాను అని చెప్పాడు. ఈ ప్రత్యక్షత, అయ్యో మోషే నీకు ఈ ప్రత్యక్షత వచ్చిందా అని అడిగితే అవునండి వచ్చింది అని చెప్తాడు. ఈ మోషే ఇంకెవరో కాదు, బైబిల్లో ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాలు రాసినటువంటి ప్రవక్త, రచయిత,